మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి చేరి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. నా ముఖంకి వెళ్ళి చూడండి. నాకు మీరు అన్నం పెట్టకపోయినా బాధ లేదు, మీరు ఇంకేం చేయకపోయినా బాధ లేదు, కానీ నా ముఖంకి వెళ్ళి చూడకపోతే నాకు చచ్చ కోపం వస్తుంది. ఏం కోపం వస్తుంది? భయంకరమైన కోపం వస్తుంది అనమాట. చచ్చ కోపం వస్తుంది నాకు. ఏం కోపం వస్తుంది? కోపం వచ్చిద్ది. దేవునికి స్తోత్రం. కోపం వచ్చిద్దట. వస్తుందా రాదా? అయ్యగారు కోపం వచ్చిద్దా రాదా? అయ్యగారు మనిషి కాదా? అవుతాడుగా. దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి నా ప్రభు పేరిట మీ అందరికి వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈరోజు బల్లా కార్యక్రమం కాబట్టి యేసయ్య శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము భక్షించటానికి లేక భుజించటానికి, మీద పడి తాగటానికి పురుగుల వలె, అంతేనా? మరి ఎట్టున్నాం చెప్పండి, నోరు తెరవండి. యేసయ్య రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని తాగుతూ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మనుగడ సాగించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి, జీవించటానికి దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించలా. దేవుని నామానికి స్తోత్రం. సమయం లేదు కనుక వాక్యములోనికే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. చూద్దాం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని యొక్క శక్తి ఏంటో చూద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘముతో మాట్లాడుచు, ఆ సంఘముతో మాట్లాడుచున్న మాట 3వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. త్వరగా బైబిల్ తీసి చదవాలి. మధ్యలో నన్ను 2-3 సార్లు చెప్పించుకోవద్దు, చదవాలి. రోమా సంఘముతో దేవుడు మాట్లాడుచున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. త్వరగా చదవాలి. చూడండి, ఇక్కడ క్రీస్తు యేసు రక్తమందలే విశ్వాసము ద్వారా ఆయనను కరుణారాధారముగా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఇలాగుంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో అంటాడు అక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో అంటాడు అక్కడ, ప్రభు అయినటువంటి క్రీస్తు ఏమన్నాడట? కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తినియు రక్తమును త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఈ 2 విషయాలు మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మొదటిగా చదువుకున్నటువంటి మాట ఏంటట? ఆయన అంటాడు 26వ వచనంలో, రోమపత్రికలో, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణా ద్వారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునుగా తీర్చిన వాడై ఉండుటకు ఆయన అలాగూ మనల్ని చేశాడు. హల్లెలూయా. ఎలాగ చేశాడయ్యా అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త ఉంది కదా, ఆ యోహాను సువార్తలో ఏమన్నాడు ఆయన? కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఆ శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు కలవాడు. అంత్య దినములో నేను వానిని లేపుదును. చాలు. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా ప్రతి నెల బల్లా కార్యక్రమంలో పాలెందుకు పొందుకోవాలి అని అంటే, నీవు ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంత మాత్రమే కాదు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును పానము చేసిన తరువాత
ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు నిత్య జీవము గలవారవుతారట. అంత మాత్రమే కాదు, ఆయన శరీరమును తినిన తరువాత మీరు జీవము గలవారైన తర్వాత అంత్య దినములలో దేవుడు వానిని లేపుతాడట. దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి. దేవుని నమ్మినట్టుగానే నమ్మాం, ఉన్నట్టుగానే ఉన్నాము. దేవుని మీద ప్రేమ మనకి ఉన్నట్టుగానే స్తోత్రం చెప్పాలా. ఇప్పుడు ఆయన అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు. ఏదో వస్తన్నం పోతనం అంటే పోతనం కాదు, కానీ ప్రతి నెల బల్లా కార్యక్రమంలో పాల్గొందాలట. ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తమును పానము చేయాలి. తిన్న తరువాత త్రాగిన తరువాత నిత్య జీవము గలవారైతే ఆయన అంటాడు, ఎవరైతే శరీరమును తిని రక్తమును త్రాగుతారో వాళ్ళు నిత్య జీవం గలవారైతే అయితే అంత్య దినములలో వాణిని నేను దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 55వ వచనంలో అంటాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవుని నామమునకు స్తోత్రం. యేసయ్య మనలో నివసించాలన్నా, యేసయ్య మనలో బ్రతకాలి అన్నా మనం ఆయనతో బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. మనం ఆయనతో ఉండాలన్నా, ఆయన మనతో ఉండాలన్నా మనం ఎలా ఉండాలట? ఆయనతో బ్రతకాలి. హల్లెలూయా. వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, దేవునికి మహిమకరమైనటువంటి ఆలోచనలు చేస్తూనే బ్రతకాలి తప్ప దేవుణ్ణి దుఃఖపెట్టే ఆలోచనలు ఎంత మాత్రం ఎప్పుడు ఎవరు కూడా చేయకూడదట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో అంటాడు అక్కడ ప్రభువు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడుదల కలిగిస్తుందట. చూడండి ఒక్క నిమిషం. యేసు రక్తం ఏం చేసిద్దట? ప్రతి పాపాన్ని కడిగేస్తుందట, ప్రతి దోషాన్ని తీసేస్తుందట, ప్రతి శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించేస్తుందట. మీకు ఒక విషయం తెలుసా? రాత్రి ఆల్ నైట్కి వెళ్ళాను నేను ముష్టికుంట్ల. రాత్రి ఆల్ నైట్కి వెళ్ళి మేము వచ్చేటప్పటికి 2 అయింది. మేము పండుకునేటాళ్ళకి కానీ ఎమ్మట పడుకొని నిద్ర వచ్చేస్తుందా? రాదు కదా. అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని పనుకునేటాళ్ళ 3 అవుతుంది. మళ్ళీ మధ్యలో తేపకోసారి పాట పట్టడానికి లేవాలా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రాత్రి అంతా కూడా మెలుగుతూ ఉండి ఉదయం 8 గంటలకు లేచి పరిగెత్తాలి కదా మరలా. హల్లెలూయా. దేవుడు పని చేయటానికి ఆసక్తితో ఉండాలి, ఆర్భాటంతో ఉండాలి, దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. మరలా పొద్దున్నే లేచాను 8 బంజరు వెళ్ళిపోయి అక్కడ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఇలాగ ఎక్కడైతే కలకలు ఉందో అక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అంత చక్కగా అక్కడ ఆరాధన జరిపించుకొని అక్కడ బల్ల కార్యక్రమం చేసుకొని మరలా ఇక్కడికి వచ్చేసాను. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, కావున ఏ సిట్లెనను ఏమన్నాడట? ఇందాక మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 6:23 ఏ సిట్లెనను మీరు మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే గాని మీలో మీరు జీవం గలవారు కారు. అప్పుడు మీరు ఏమవుతారంటే అన్యోన్య సహవాసం గలవారై ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి మీరు పరలోక రాజ్యంలో ఉండటానికి ప్రభు మిమ్మల్ని ఏం చేసుకున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదట, ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా మనకెంచాడట. అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు 3వ అధ్యాయంలో సంఘముతో, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా మనకెంచి ఇప్పటి కాల పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చి
ఉండుటకు ఆయన ఇలాగు మనల్ని చేశాడట. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. బలప్రయోగం చేస్తే నీకొచ్చిన శోధన తొలగిపోలే. బలప్రయోగం చేస్తే నీకొచ్చిన మరణం తప్పించబడలే. బలప్రయోగము చేస్తే నీకు భయపడి వెళ్ళి మరణము దాక్కోలే. ఏంటయ్యానంటే నీకు ముందుగా నీకు వెనక నీ పక్షములో దేవుడు యుద్ధము చేశాడు కనుక బట్టి నీ పక్కనున్నటువంటి శత్రువు పారిపోగలిగాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోహాను సువార్త 1 యోహానులో ఆయన ఏమన్నాడట? ఆయన వెలుగులో నడిచిన ప్రకారము. ఎక్కడ నడిచాడట ప్రభు? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఉంటాము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. చప్పట్లు కొట్టడానికి కూడా చేతులు రావట్లేదా అమ్మా? కొట్టాలి కదా, మరి కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే ఆయనతో నడిచే అనుభవం ఉంటుందో, ఎప్పుడైతే ఆయన యందు మనం బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ఆయనతో మనం నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని ఏం చేస్తుందట? చప్పట్లు కొట్టండి అమ్మా. ఇది మంచి మాట చెడ్డ మాట? చెప్పాలా? ఇది మంచి మాట చెడ్డ మాట? ఇప్పుడు నేను మంచి చెప్పానా చెడు చెప్పానా? హల్లెలూయా. ఇంటికాడ వండుకొని వచ్చినటువంటి మాంసం కూర, చికెను, బిర్యానీలు రారా అని పిలుస్తున్నాయా? లేదా? ముందు ఆత్మీయ జీవాహారాన్ని భుజించడానికి ఇష్టపడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటలు వినగలుగుతావో, ఎప్పుడైతే ఆయన అంటాడు నా మాటలు నిజమైన ఆహారమును పానమునై ఉన్నవి కావా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, మనం దేనికోసం వేగిరపడాలా? దేనికోసం ఆర్భాటం ఉండాలా? దేనికోసం ఆశ కలిగి ఉండాలి అంటే దేవుని మాటలకి ఆశ కలిగి ఉండాలా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి పాపం న్యాయం చేయలేదని మా పిల్లలు ఒకటే బాధ. ఏదో నీ దగ్గర నుంచి మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఏం చేసినావు డాడీ? సాటిస్ఫాక్షన్ లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా ముఖంకి వెళ్ళి చూడట్లేదు, కిందికేసి నిద్రపోతున్నట్టు. అసలు నేను ఇంకా వాక్యానికి వెళ్ళలేదు, స్టేజ్ మీద నిలబడలేదు. నేను హల్లెలూయా స్తోత్రం అనగానే అక్కడున్న ఒక మూల కూర్చున్న ముసలమ్మ పిలిచి మరీ లేపి వాక్యం చెప్పి జోకి ఆ తర్వాత నిద్రైపోలా. ఇప్పుడు నేను సప్లై చేస్తే మీరు ఏం చేయాలా? రిప్లై చేయాలా? హల్లెలూయా అంటే అని మీరు అన్నారనుకో, నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను నవ్వితే మీరు నవ్వాలా? నేను కోపంగా ఉంటే మీరు కోపంగా ఉండాలి. నేను హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అని మరి ఏం చెప్పుకోకుండా ఉంటే ఏం సుఖం ఉంటుందండి? 32 పనులు తెచ్చిన వాళ్ళు చూపించమన్నా, ఒక చెల్లె, ఒక అక్క, ఒక అమ్మ, వాళ్ళే చూపెడుతున్నారు 32 పనులు. మిగతా వాళ్ళందరూ కర్రు కాల్చి వాత పెట్టినట్టే ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. అంటే పళ్ళు ఊడిపోయిన వాళ్ళు చూపించట్లేదా? ఇది కూడా వాస్తవే. నాకెందుకు గుర్తురాలా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేసిద్దట? శుభ్రంగా కడిగి నిలబెట్టేస్తుంది. మనం పొద్దుస్తమానం పని చేసుకొని వస్తాం కదా, దుబ్బ ధూళి దరిద్రం కొట్టేసుకొని బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే వెంటనే మనం ఏం చేస్తాం? వెళ్ళేసి స్నానం చేస్తాం, ఒంటికున్న మురికిని కడిగేసుకుంటాం, మనకున్నటువంటి ఆ జిడ్డుని కడిగేసుకుంటాం, ప్రశాంతంగా వచ్చి ఫ్యాన్ వేసుకొని ఆరాంసుగా పడుకుంటాం. అంటే నీ ఒంటి మీద ఉన్నటువంటి మలినం తొలగిపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావన్న ఆలోచన నీకు ఉంటుంది.
అలాగే నీ శరీరములో ఉన్న పాపమంతా కడగబడి, నీ శరీరములో ఉన్న రోతంతా పోయి నువ్వు పవిత్రుడిగా చేయబడాలి అంటే యేసయ్య రక్తంలో నువ్వేం చేయాలా? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంఖ్యాకాండం 35వ అధ్యాయము 20, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 35:33. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచమును కదా. దేశములో చిందించిన నిమిత్తము ఏం చిందించారు? రక్తము. చెప్పరే మరి, నేను తప్పు చదివితే మీరు ఒప్పు చేయరా? మీ మైండ్లో ఎక్కడున్నాయి? నేను చదివేది తప్ప రైట్ అనేది మీ మైండ్లో పనిచేయాలి కదా. ఇక్కడ అంటాడు, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. సంఖ్యాకాండం 35:33. ఇక్కడ అంటాడు, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఏ కాలనీలో అయితే ఉంటున్నావో, ఏ ఊర్లో ఉంటున్నావో, ఏ దేశంలో ఉంటున్నావో, ఏ రాష్ట్రంలో ఉంటున్నావో, ఏ జిల్లాలో అయితే ఉంటున్నావో, నీ ఉండు దేశమును అపవిత్రపరచకూడదు. నాకెళ్ళి చూడాలా? ఏం చేయకూడదట? అపవిత్రపరచకూడదట. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము, చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన మీకు ప్రాయశ్చిత్తమో? యేసుక్రీస్తుల వారు పుట్టక ముందుకి తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరికి ప్రేమను చూపించి వారు చేసిన పాపాన్ని బట్టి రక్త ప్రోక్షణ జరిగించాడు. ఒక గొర్రెను, ఒక మేకను, ఒక ఎద్దును వధించి వాళ్ళు చేసిన పాపాన్ని శుభ్రంగా గడుపుకున్నారు. ఈ మనుషులు ఏం చేశారు? పాపం చేయటం, జంతువును చంపటం, రక్త ప్రోక్షణ చేయటం, మనిషిని చంపటం, మనుషుల ఆ ప్రాణాలు తీయటం, రక్త ప్రోక్షణ జరిగించటం. అయితే దేవుడు ఇవన్నీ చూసి, అయ్యో, ఒక నిష్కలంకమైనటువంటి రక్తాన్ని చిందించి వీళ్ళ పాపాలని గడిగేసుకుంటున్నారు కదా, నేను వీరికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి పాప పరిహార్థమైనటువంటి బలిగా తనకు తానే మనపక్షాన యజ్ఞమాడి ఒక్కసారే రక్త ప్రోక్షణ జరుగునట్లుగా తన ప్రాణాన్ని క్రయధనంగా ఏమాత్రమైన తీయకుండా తన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆ రక్తము వలనే మనకు విడుదల, ఆ రక్తం వలనే మనకు పాప క్షమాపణ అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక గొర్రెదో, ఒక మేకదో, ఒక ఎద్దుదో, ఏ జంతువుదో కోస్తే పాప క్షమాపణ లేదు. నిష్కలంకమైన యేసు రక్తమే పాప క్షమాపణ అని చెప్పి ఆనాడు లేవీయులతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, అక్కడ మీరుండు దేశమును అపవిత్రపరచొద్దు. ఏం పరచొద్దట? మీరుండే దేశాన్ని అపవిత్రపరచొద్దు. ఏ విధంగా అపవిత్రపరుస్తున్నారంటే నరహత్య చేసే దేశమట అపవిత్రపరచబడదట. అక్కడ నరహత్య జరగాలి అంటే అక్కడ అంటాడు, అక్కడ ఏ దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తం మనకు కలుగుద్దట. ఇప్పుడు యేసయ్య మన కోసం వచ్చాడు బలి పశువుగా, వధించబడిన గొర్రె పిల్లగా తన నిష్కలంకమైన రక్తాన్ని మన కోసం ధారపోశాడు. బలి పశువుగా మన కోసం తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నీవు బ్రతకటానికి, నేను బ్రతకటానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడట? 5వ అధ్యాయము 9వ వచనం, రోమా పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
ఆ, కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, అక్కడ దేవుని నామానికి స్తోత్రం. చదువు ఒకసారి ఆ మాట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రతను, దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ద్వారా, ఆ ఉగ్రత ద్వారా మనం ఏం చేయబడాలి అంటే రక్షించబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ దేవుని యొక్క ఆ ప్రశస్తమైనటువంటి రక్తము విడుదల కలిగించబడి, హల్లెలూయా, ఏం చేయబడదట? విడుదల కలిగించబడి ఆయన రక్తము ఇప్పుడు మరి నిశ్చయముగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ, దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ, దేవుని పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటాడు, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు అక్కడ, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆయన బ్రతికున్నాడు, మనము బ్రతుకుచున్నాం. ఆయన జీవించి ఉన్నాడు, మనము జీవించి ఉన్నాం. ఎందుకయ్యానంటే ఆయన రక్తమే మనకు ప్రాయశ్చిత్తమట, ఆయన రక్తమే మనకు విడుదలట, ఆయన రక్తమే మనకు పాప విమోచన, ఆయన రక్తమే మనల్ని పవిత్రులునిగా చేసింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేసి ఆయన నిన్ను పిలుస్తూ ఉంటే ఆ రక్తమే నీ జీవితానికి ఒక గొప్ప వెలుగై, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ రాసినటువంటి ఎఫెసీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుందో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవాలా? 9:22 అపోస్తుడైన పౌలు, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధీకరించబడునని, రక్తము చింతించకుండా పాప క్షమాపణ కలగదని, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక మైలబడినటువంటి వస్తువుని శుద్ధీకరించాలంటే ఆ దినములల్లా రక్తముతో శుద్ధీకరించేవారట. శరీరము మలినపడ్డప్పుడు దేవుడు అనుకున్నాడట, బలులు అర్పించటము కాదు, నేనే ఒక బలిగా వారి కొరకు రక్తము ప్రోక్షించాలి.
అని చెప్పి తండ్రి అయిన దేవుడే మన కొరకు తన రక్తాన్ని, అనగా తన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కోసం ధారపోశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించింది. యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందట. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఏ రక్తము ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా అని అంటే యేసు రక్తము ద్వారానే పోతావు. అందుకే ప్రతి నెల బల్లా కార్యక్రమంలో ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన రక్తమును పానము చేస్తే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళము అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. బల్లా కార్యక్రమం ఉంది కదా, అందుకే కాస్త త్వరగా విడిచిపెట్టా. వచ్చే వారం 2 దెబ్బలు కొడతా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకే